హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 రకాల అప్పాలని చూపిస్తున్నానండి. రెండింటిని కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. హనుమత్ జయంతి రాబోతోంది కదండి. ఆంజనేయ స్వామికి అప్పాలని వడమాలగా వేస్తారండి. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ అప్పాలని తక్కువ టైంలోనే ఉదయాన్నే హడావిడి లేకుండా తయారు చేసుకోవచ్చండి. ఒకటి బెల్లం అప్పాలు, రెండవది పంచదార అప్పాలు. మీకు ఏది సులువుగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. మీకు ఏ అప్పాల రెసిపీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మొదటిగా బెల్లం అప్పాలని తయారు చేయడానికి ఒక పళ్ళెం పెట్టుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి. అర స్పూను యాలకుల పొడి వేసుకుని వీటిని ఒకసారి కలుపుకోవాలి. తీపి కోసం పిండి కొలుచుకున్న కప్పుతోటే 3 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. తీపి తక్కువ కావాలి అనుకుంటే 2.5 కప్పుల బెల్లాన్ని తీసుకోవచ్చండి. అలాగే 3 కప్పుల నీళ్ళని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే వడబోసుకుని మళ్ళీ ఇదే ప్యాన్లోకి తీసుకోవచ్చండి. కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుతూ ఉంటే బెల్లం నీళ్ళని ఈ పిండి మొత్తం పీల్చుకుని దగ్గరగా ఉడుకుతుందండి. మొదట కొద్దిగా జారుగా అనిపిస్తుంది, చల్లారిన కొలది ముద్ద దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చల్లారితే చేతికి అంటుకోకుండా ఉంటుందండి, వేడి మీద చేతికి అంటుకుంటుంది. ఈ అప్పాలని బటర్ పేపర్ మీదైనా, పాల కవర్ మీదైనా, లేదంటే అరిటాకు మీదైనా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కంచంలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా మొదట తయారు చేసుకోవాలి. చేతికి నెయ్యి గాని నూనె గాని రాసుకుంటూ అప్పాలని ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలండి. అప్పుడు పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయండి. మరీ పలుచగా ఒత్తుకున్నారనుకోండి కరకరలాడుతూ ఉంటాయి, లోపల మెత్తదనం అనేది ఉండదండి. డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పొంగుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు తెల్ల గోధుమ రవ్వ, పంచదారతోటి అప్పాలని చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాసు తెల్ల గోధుమ రవ్వకి 1 గ్లాసు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే మరొక పావు గ్లాసు వేసుకోవచ్చండి. ఈ విధంగా రవ్వ, పంచదార కలుపుకుని ఆ తర్వాత ఉడికించుకుంటే రవ్వ ఉండలు కట్టే అవకాశం లేదండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి రవ్వ తీసుకున్న గ్లాస్ తోటే 2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని వేసుకోవచ్చండి. 1కి 1 బెల్లం వేసుకుని వడబోసుకుని ఆ తర్వాత నీళ్లు మరిగిన తర్వాత ఇదే విధంగా రవ్వని వేసుకుని ఉడికించుకోవచ్చండి, అలా కూడా బాగుంటాయి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, 1-2 నిమిషాల్లోనే ఉడుకుతుంది. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తదనం ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి దించుకోవాలండి. చల్లారిన తర్వాత మరికొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని చల్లారిన తర్వాత ఇందాకటిలాగే అప్పాలని ఒత్తుకోవాలండి. ఇవి మీకు నచ్చిన సైజులో ఒత్తుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా అప్పాలని ఒత్తుకోవచ్చండి. ఇందాకట్లాగే డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తీసుకున్న ప్యాన్కి సరిపడినట్లుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వేడి మీద బాగా మెత్తగా ఒకదానికొకటి అంటుకుని ఉంటాయండి, చల్లారితే కరకరలాడుతూ ఉంటాయి. ఇదే విధంగా రెండవసారి వేపినప్పుడు కూడా ఫ్లేమ్ని కొద్దిగా తగ్గించుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు కూడా చాలా బాగుంటాయండి, తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోగలరండి. చూశారు కదండి, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన 2 రకాల అప్పాలని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ఒక్కసారి చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.